తల్లిని మర్చిపోయి ఉండాలేకపోతిరన్నా నేను ఎక్కడున్నా నా పల్లె సల్లగుండాలిరన్నా పల్లె తల్లిని మర్చిపోయి ఉండాలేకపోతిరన్నా నేను ఎక్కడన్నా నా పల్లె సల్లగుండాలిరన్నా ఏటి గడ్డన ఎర్ర మట్టి తెచ్చుకొని ఇళ్ళకి పెట్టి తోరణాలు గట్టి పచ్చి శనగలు తెచ్చి పాశమన్నుకొని పల్లెనంతా వేసి పండుగ చేసేది నా కలువు కాలం పాడుగానురన్నా పాడుగానురన్నా నా పల్లెలన్నీ వలసపోయే రోజు నేడు పాడుగానురన్నా నా పల్లెలన్నీ వలసపోయే రోజు నేడు వచ్చేరన్నా అసలేటి కార్తె వచ్చిందంటే చాలు ముసురు పెట్టి వాన ఇసిరిసిరి కొడుతుండే తామర చెరువు ఈదుల చెరువు పొర్లిపోయి ఎలుగు పడితే చూడాలన్నా పొర్లిపోయి ఎలుగు పడితే చూడాలన్నా నా నేతగన రామయ్య పాదవల తీసుకపోతాడు రావాతో పుట్టు గడిపి పడక షాపులు బట్టి తగుట్టాలేరా నేతగన రామయ్య పాదవల తీసుకపోతాడు రావాతో హలో నమస్తే, నేను మీ మోత రమేష్ మళ్ళీ వచ్చిన కళా వెలుగు ఛానల్ కు వెల్కమ్. మరి ఈ రోజు రామయ్యపల్లె నుండి వెళ్ళి మన అద్భుతమైనటువంటి కళాకారులు మన అన్నగారైనటువంటి ఒడ్డాల మల్లేశన్న గారికి రావడం జరిగింది. మరి అన్నగారికి మనం అందరం కూడా కళా వెలుగు ఛానల్ ద్వారా అన్నని ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అన్న నమస్తే. అన్న అన్న మీ గురించి మేము చాలా వింటున్నాం బయట. మీరు అద్భుతమైనటువంటి పాటలు పాడతారట, పాటలు రాస్తారట. మరి ఏ విషయం మీరు అసలు మీ పరిచయం, మీ తొలి పరిచయం ఎట్లా వచ్చింది? ఈ పాటలలోకి రావాలని మీకు ఎట్లా అనిపించింది? మీ కళ అంటే ఎందుకు ఇష్టము? మధ్యలో మేము బయట కూడా వింటున్నాం మీ పేరు ఒడ్డాల మల్లేశన్న చాలా మంచి అద్భుతమైనటువంటి కళాకారుడు, మంచి మంచి పాటలు ఉన్నాయి ఆయన దగ్గర, పాటలు రాస్తాడు అని చాలామంది అంటూ ఉన్నారు. అందుకోసం మిమ్మల్ని మా ప్రజలకు చూపెట్టనీకి వచ్చిన మా జనాలకి మా కళా వెలుగు ఛానల్ ద్వారా చూస్తారు కదా, వాళ్ళని మేము మీ పాటల ద్వారా కొంచెం మేల్కొల్పే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం అన్న. మరి మీరు ఏ పాట పాడతారు ఫస్ట్ అంటే నాకు పేరుకు తెచ్చింది, నన్ను మంచి పేరుకు తెచ్చినటువంటి ఒక పాట మన ములుగు జిల్లా అయినాక రామప్ప యునెస్కో గుర్తింపు వచ్చినాక మొట్టమొదటిగా రాసిన పాట గుర్తింపు తెచ్చింది. చాలా అదేం పాట? అది ములుగు మీద రాసిన పాట. ప్రపంచ చరిత్ర పేరును గాంచిన పర్యాటక నా ప్రాంతమురా, ఉద్యమానికే ఊపిరి పోసిన నిత్తుటి మడగుల నీలరా, ఆదివాసీల ములుగురా. ప్రపంచ చరిత్ర పేరును గాంచిన పర్యాటక నా ప్రాంతమురా, ఉద్యమానికే ఊపిరి పోసిన నిత్తుటి మడగుల నీలరా, ఆదివాసీల ములుగురా. అట్టమైన నా హడవులు ఎత్తైన శిఖరాలు, గోగోత జలపాతాలు, వారేటి గోదారి అలలు, ప్రకృతి అందల పచ్చదనం, ప్రకృతి అందల పచ్చదనం, పరవశించే అడిగమ్మతనం. ప్రపంచ చరిత్ర పేరును గాంచిన పర్యాటక నా ప్రాంతమురా, ఉద్యమానికే ఊపిరి పోసిన నిత్తుటి మడగుల నీలరా, నా ఆదివాసీల ములుగురా. గనగన గంటల మోత, ఘట్టమ్మ దేవర పూజ, సింధులేసే శివ సత్తులు, లక్ష్మీదేవర ఆటలు, అరే ఒక్క పొద్దు జాగారము, ఒక్క పొద్దు జాగారము, కాంతులు నింపిన రామప్ప శిల్పాలు. ప్రపంచ చరిత్ర పేరును గాంచిన పర్యాటక నా ప్రాంతమురా, ఉద్యమానికే ఊపిరి పోసిన, ఉద్యమానికే ఊపిరి పోసిన నిత్తుటి మడగుల నీలరా, నా ఆదివాసీల ములుగురా. కోరుతే వరాలనిచ్చేటి కొత్తూరు నరసింహ స్వామి, పాడి పంటల
ప్రపంచ చరిత్ర పేరుగాంచిన పర్యాటక నా ప్రాంతమురా ఉద్యమానికి ఊపిరి పోసిన నిత్తుటి మడగుల నీలరా నా ఆదివాసీల మొలకురా ఆడువాయన మండలాన ఆడువాయన మండలాన విలసినట్టు ఓ శిల్పమా విలసినట్టు ఓ శిల్పమా పోయ వాళ్ళకు గొండు వాళ్ళకు కులదేవతవే నీవమ్మా కులదేవతవే నీవమ్మా లక్షలాది మా జనాలకు లక్షలాది మా జనాలకు రక్షణనిచ్చే సమ్మక్క సారక్క ప్రపంచ చల్ ప్రపంచ హర ప్రపంచ చరిత్ర పేరుగాంచిన పర్యాటక నా ప్రాంతముగా ఉద్యమానికి ఊపిరి పోసిన నిత్తుటి మడగుల నీలరా నా ఆదివాసీల మొలకురా అల్లూరు నరసింహస్వామి మనకు తోడజే ఉన్నాడు కొండల పైన జాలు బారేటి భూగోదా జలపాతము భూగోదా జలపాతము సతీషుగాడు బాడరునా సతీషుగాడు బాడరునా తల్లి గోదావరి పెనుగంగా ప్రపంచ చల్ ప్రపంచ హర ప్రపంచ చరిత్ర పేరుగాంచిన పర్యాటక నా ప్రాంతముగా ఉద్యమానికి ఊపిరి పోసిన నిత్తుటి మడగుల నీలరా నా ఆదివాసీల మొలుగురా నా ఆదివాసీల మొలుగురా ఆదివాసీల మొలుగురా నా ఆదివాసీల మొలుగురా నా ఆదివాసీల మొలుగురా సూపర్ సూపర్ బాగా పాడుతున్నావు అన్న. మల్లేష్ అన్న, అన్న యునెస్కో అయినప్పుడు ఈ పాట రాసినావన్నా? ఆ యునెస్కో గుర్తింపు వచ్చినాక రాసిన ఆ వారకు నేను రాసుకున్న పాట కాదు ఇది అంటే అంతవరకు మీరు పాటలు రాశారా? ఆ వారకు రాసిన ఏం పాటలు అన్నది? ఆ వారకు ఒకటి హరితహారం మీద రాసిన ఆ, ఒకటి మా డాడీ మీద రాసిన ఓకే. ఒకసారి హరితహారం అని అంటే అవును ఇప్పుడు ఈ సృష్టిలో ప్రకృతి చాలా గొప్పది. అంతే ప్రకృతి మీదనే నువ్వు పాట రాసినావంటే ప్రకృతి నిన్నే రాసిన నువ్వు చాలా గొప్పనివి. అవును ఓకే, నువ్వు అద్భుతమైనటువంటి కళాకారునిగా ఇప్పుడు మాకు అర్థమవుతా ఉంది. అవును మా ఛానల్ ద్వారా చూసినటువంటి ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్న. ఆ హరితహారం మీద ఏ పాట అయితే రాసినావో ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం నీ నోట. అంటే ఆ పాట వాడే ముందు ఒక చరిత్ర చెప్తా. చెప్పండి. నేను చిన్నప్పుడు నేను గొర్రెలు కాసినప్పుడు ఆ, చెట్లల్లో గుట్టలల్లో తిరిగినప్పుడు అన్న. చెట్లను నేను కొట్టాలని నాకు ఏనాడు అనిపించలేదు కదా కొట్టినప్పుడు ఆ చెట్లను కొంతమంది నాతో ఉన్న వాళ్ళు ఆ చెట్లను నరికినప్పుడు ఆ చెట్లను చూసినప్పుడు బాధ అనిపించింది. అన్న. ఇవాళ ప్రకృతి ఇవాళ సమాజం ఈ భూలోకం భూమి మీద ఈ చెట్లనే నరుక్కుంటూ పోతే ఈ గాలి నీరు లేనిది సమాజం ఎట్లా బతుకుతుంది, ఈ జనాలు ఎట్లా బతుకుతారనే భావనతోటి ఆ పాట ఆ పదం ఆ పాట అనేది ఆ చెట్టుతోటే పుట్టింది. అద్భుతం అద్భుతం అన్న. మీరు ఆ పాట రాసినట్టు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అన్న. మా ప్రేక్షకులు కూడా హ్యాపీగా ఫీల్ అది రాసింది కూడా 2016 నవంబర్ 4వ తారీఖు నాడే రాసిన పాట. అది స్పీకరు సిరికొండ మల్సినాచారి గారు తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్గా ఉన్నప్పుడు దాన్ని అంగీకరించారు. ఆ పాటను స్ఫూర్తిగా రాయమన్నారు. ఆయనది కూడా కొంతవరకు అలా ఉన్నది ప్రభావం. అంటే కొన్ని అక్షరాలు నాకు తెలియని బాబు ఓకే భావాలను ఆయన కలిపి చెప్పారు. ఓకే నా అద్భుతం. ఒక్కసారి మీ నోట ఆ పాట మా కోసం. చెట్టమ్మ నీకొక్క చరితున్నది, అమ్మలాంటి గొప్ప మనసున్నది, హరితహారానికి ఆడబిడ్డవు, ఇంటింటికి వెంచి తులసి మొక్కవు. చెట్టమ్మ నీకొక్క చరితున్నది, అమ్మలాంటి గొప్ప మనసున్నది, హరితహారానికి ఆడబిడ్డవు, ఇంటింటికి వెంచి తులసి మొక్కవు. భూతల్లి గరబాణ గింజైతవు, భూతల్లి గరబాణ గింజైతవు, పలను ఎక్కుతుంటే పుత్తడి మొలకైతవు, నువ్వు ఎదుగుతుంటే ప్రకృతికి అందమిస్తావు, ఎదిగినాక మాకు నీడైతవు, గ్రంథాలు రాసేటి పేపర్ అవుతావు, గ్రంథాలు రాసేటి పేపర్ అవుతావు, బడి పంతులు చేతి బరిగేవైతావు, అక్షరాలు రాసే పెన్సిలైతావు, అక్షరాలు రాసే పెన్సిలైతావు, చదువులమ్మకు నీవు తోడుంటావు. చెట్టమ్మ నీకొక్క చరితున్నది, అమ్మలాంటి గొప్ప మనసున్నది, హరితహారానికి ఆడబిడ్డవు, ఇంటింటికి
చెబుతున్నది అమ్మలాంటి గొప్ప మనసున్నది హరితహారానికి ఆడబిడ్డవు ఇంటింటికి వెంచే తులసి మొక్కు గులకారాలలోన మెదులుతుంటావు గులకారాలలోన మెదులుతుంటావు నీ గింజ చిన్నదైన గుణముంటది గుట్టాను వెకిలిచ్చే బలం ఉంటది ఈ లోకాన్ని శాసించే శక్తి ఉంటది గుల్లల చేతిలో గొడ్డాలైతావు గుర్ల మందకు నువ్వు కాపరుంటావు మట్టి తల్లి పొత్తిల్లో పుట్టి తల్లికి కన్న బిడ్డవైతావు చెట్టమ్మ నీకొక్క చెరుతున్నది అమ్మలాంటి గొప్ప మనసున్నది హరితహారానికి ఆడబిడ్డవు ఇంటింటికి వెంచే తులసి మొక్కు అర భూమిలో నా పసుపు మొక్కైతావు భూమిలో నా పసుపు మొక్కైతావు ప్రతి మనిషిని దటిలో పొట్టైతావు తలవాళ్ళ గింజల్లో తోడుంటావు పిలగాడి బుధముపై కవ్వమైతావు ఎడ్ల మెడలో నీవు కానివైతావు ఎడ్ల మెడలో నీవు కానివైతావు రైతు చేతి ముళ్ళు కర్రవైతావు రైతు చేతి ముళ్ళు కర్రవైతావు ఇంటింటి లోపాల మొగరమైతావు ఇంటింటి లోపాల మొగరమైతావు నిండు నూరెళ్ళు మా సేవ చేస్తావు చెట్టమ్మా చెట్టమ్మ నీకొక్క చెరుతున్నది అమ్మలాంటి గొప్ప మనసున్నది హరితహారానికి ఆడబిడ్డవు ఇంటింటికి వెంచే తులసి మొక్కు ఇంటింటికి వెంచే తులసి మొక్కు అన్న చాలా అద్భుతంగా పాడారు హరితహారం మీద పాట ఒక ప్రకృతిని పాట రూపంలో తీసుకొచ్చి మా ప్రజలకు మీ గొంతు ద్వారా మీ మాటల ద్వారా మీ పాట ద్వారా వినబెడుతున్నంటే మీకు ధన్యవాదాలన్న ఇంకేం రాశారు ఇంకేమైనా రాశారా పాటలు ఇంకా చాలా రాసిన చెప్పన్నా ఇంకేం కాన్సెప్ట్ మీద రాశారు ఇంకా కాన్సెప్ట్ ఏమంటే ఇప్పుడున్నటువంటి లోక సమాజంలో ఇట్లా జరుగుతుంది సామాజిక పాటలు కూడా రాశారు అట్లా కూడా రాసిన ఓకే అన్న ఇప్పుడు కాలబ్రహ్మం గారు చెప్పినట్టే సమాజంలో జరుగుతుంది వాయు వరసలు అనేది మతి తప్పిపోయి ఈ తాగుడుకు బానిసై వాయు వరసలు అనేటివి అన్నీ కూడా మతి తప్పిపోయి ఎన్నో అనేకమైన సంఘటనలు జరుగుతున్నాయి సమాజంలో జరిగేటువంటి సంఘటనల మీద కూడా పాట రాశారు అది మళ్ళీ మా ప్రేక్షకుల కోసం మీరు ఖచ్చితంగా పాడాలి మీరు పాడేటువంటి పాట చాలా అద్భుతంగా ఉందన్న మీ ద్వారా కొంతమంది కళాకారులు కూడా కొన్ని పాటలు నేర్చుకోవాలి అంటే మీరు అద్భుతంగా రాసింది అప్పుడే మీరు గొర్రెకాడు పోయినప్పుడే హరితహారం మీద పాట రాసిన తర్వాత యునెస్కో వచ్చిన తర్వాత మొలుగు మీద రాసినావు మళ్ళీ ఇప్పుడు ఏం రాసిన అంటున్నావు సామాజిక చైతన్య గీతం ఒకసారి ఆ పాట కూడా మా కోసం మా కళా వెలుగు ఛానల్ ప్రేక్షకుల కోసం మీరు ఖచ్చితంగా పాడాలి అన్న తప్పకుండా ఓకే అన్న పాడండి ఒలి దెబ్బలకు రాయి శిల్పమైపోయరా లోకం నా పాపాలు ఎక్కువ అవుతున్నాయి అరే రోజు రోజుకు ఒక వింత పోతుంది రకాల బ్రహ్మంగారి కథ నిజమయ్యనా చల్ ఒలి దెబ్బలకు రాయి శిల్పమైపోయరా లోకం నా పాపాలు ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకు ఒక వింత పోతుంది కాల బ్రహ్మంగారు కథ నిజమయ్యనా దేవా హరిహరా దేవా అన్న చెల్లెలన్నాను బంధము లేదు వాయు వరసలనే మది తప్పిపోతుంది తాగిన మైకాన కళ్ళ కావుర మర్చి కన్న బిడ్డను మాన బంధము చేస్తుండ్రు ఇది ఎంత ఘోరమురా ఓ బ్రహ్మ ఇది ఏమి చిత్రమురా మొదటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవుడా ఇంత ఘోరం ఎట్లా జరిగేరా ఉలి దెబ్బలకు రాయి శిల్పమైపోయరా లోకం నా పాపాలు ఎక్కువ అవుతుంది రోజు రోజుకు ఒక వింత అవుతుంది రకాల బ్రహ్మంగారి కథ నిజమయ్యరా నువ్వు అవతరించింది లింగ రూపమురా నిన్ను గన్నది కూడా ఆడ జన్మే గదరా లోకాలని లేటి ఓ లోక కరత ఇది నీకు న్యాయం ఎట్టయితుందిరా స్వామి ఇది నీకు న్యాయం ఎట్టయితుందిరా స్వామి కనపడ్డ రాయికి కడిగి పొట్టు పెడితే కన్న తల్లి పేగునెట్ల గోస్తివిర శ్రీశైల మల్లన్న నీ ఆగ్యలే శ్రీశైల మల్లన్న శివ తాండవం లేని నీ ఆగ్యలే నీదే సీమ గుట్టాను నీ ఆగ్యలే నీదే సీమ గుట్టాను దేవా హరిహరా దేవా
నిజమయ్యనా అత్త మామలన్న విలువలేకపాయ్ అత్త మామలన్న విలువలేకపాయ బావ మరుదులన్న వాయి వరసలు తప్పైన కటి సంప్రదాయం ఎట్లా కలిసి న్యాయం ఉన్నది మారి మట్టిలోన కలిసి మారి మట్టిలోనే కలిసి ఉలి దెబ్బలకు రాయి శిల్పమైపాయరా లోకాన పాపాలు ఎక్కువ అవుతున్నాయి రోజుకు ఒక వింత అవుతుంది రకాల బ్రహ్మంగారి కల నిజమయ్యనా అన్న చాలా అద్భుతంగా ఇవరి దాకా ఉరి దెబ్బలకు శిల్పం అని చాలా అద్భుతమైనటువంటి పాట తీసుకొచ్చినావు సామాజిక పాట అది ఖచ్చితంగా మా ప్రేక్షకులకు నస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి అలాగే ఉన్న ఊరు మీద ఏమన్నా రాసినావా అన్న మలేష్ అన్న ఉన్న ఊరి మీద ఒకటి రాసిన పాట రాసినావా ఎందుకంటే ఇలా నేను ఎంత ఆగం చేసినో ఏం చేసినో అది సమాజానికి మా ఊరు జనాలకు ఎరక సమాజానికి ఎరక కానీ నేను కోలుకొని బయటపడ్డాక నాకు ఒక గుర్తింపు తెచ్చిందన్న ఆలోచనతోటి నా ఊరి మీద ఒక పాట రాసి ఓకేనా తప్పకుండా మంచి పాట రాసినావు అన్న ఒక్కసారి నీ నోట ఈ పూట మా కళా వెలుగు ఛానల్లో పాడాలని కోరుకుంటున్నాం అన్న పాడండి ఊరి మీద పాట పచ్చటి పైరుల నిండు పుట్టి నిల్లు కాసిందేవి పేట ఊరురా నాకు కాలకారునిగా జన్మనిచ్చిన ననగన్న నా పల్లె తల్లిరా పచ్చటి పైరుల నిండు పుట్టి నిల్లు కాసిందేవి పేట ఊరురా నాకు కాలకారునిగా జన్మనిచ్చిన ననగన్న నా పల్లె తల్లిరా ఊరు చుట్టూ పంట సెన్లు నట్ట నడవ పల్లెటూరు ఊరు చుట్టూ పంట సెన్లు నట్ట నడవ పల్లెటూరు నాగళ్ళు దున్నేటి రైతన్నకు అలసడన్నది లేకపోయే అలసడన్నది లేకపోయే కొమ్మల్ల కూసున్న కోగిలమ్మ కొమ్మల్ల కూసున్న కోగిలమ్మ నా ప్రకృతిని చూసి పరమశించేదిరా పచ్చటి పేరుల అడడడ పచ్చటి పేరుల నిండు పుట్టి నిల్లు కాసిందేవి పేట ఊరురా నాకు కాలకారునిగా జన్మనిచ్చిన మనగన్న నా పల్లె తల్లిరా పచ్చటి పేరుల నిండు పుట్టి నిల్లు కాసిందేవి పేట ఊరురా నాకు కాలకారునిగా జన్మనిచ్చిన మనగన్న నా పల్లె తల్లిరా అరే ఊరు చుట్టూ అరే ఇంటింటికి గొర్రెల మంద అరే ఇంటింటికి గొర్రెల మంద గొర్రెల కాసేటి నాయల మంద గొర్రెల కాసేటి నాయల మంద ఊరు చివరిలోన గొర్రెల మంద ఊరు చివరిలోన గొర్రెల మంద ఏడాదికోసారి బలిగొట్టేటి ఏడాదికోసారి బలిగొట్టేటి మంది ఛాయిలన్న దాడలేదు మంది ఛాయిలన్న దాడలేదు నా పల్లెలో నా గొర్రెల మంద దాడలేదు పచ్చటి పైరుల అరరర పచ్చటి పైరుల నిండు పుట్టి కాసిందేవి పేట ఊరురా నాకు కాలకారునిగా జన్మనిచ్చిన ననగన్న నా పల్లె తల్లిరా అర్ర ఊరు చివర వడ్ల రైసు మిల్లు ఊరు చివర వడ్ల రైసు మిల్లు నడుగులే నా బొడ్డు రాయి అక్షరాలను నేర్పిన నా అందమైన పాఠశాల అందమైన పాఠశాల బతుకు తెరువు కొరకు అర్ర బతుకు తెరువు కొరకు పాటను చూపిన బంగారు ననగన్న తల్లి నా పల్లెల పచ్చటి పైరుల అర్రర్ర పచ్చటి పైరుల నిండు పుట్టి నిల్లు కాసిందేవి పేట ఊరురా నాకు కాలకారునిగా జన్మనిచ్చిన ననగన్న నా పల్లె తల్లిరా పచ్చటి పైరుల నిండు పుట్టి నిల్లు కాసిందేవి పేట ఊరురా నాకు కాలకారునిగా జన్మనిచ్చిన ననగన్న నా పల్లె తల్లిరా చెత్తల్ల గుట్లల్ల పాట పాడు చెత్తల్ల గుట్లల్ల పాట పాడు నా పాట విన్నా ఈ పల్లె తల్లులు నడుమంచి వాళ్ళు నాట్లేస్తుంటాడు నా పాట విని మరి ఆనందపడేది నా పాట విని మరి ఆనందపడే కొమ్మల్ల కూతున్న కోగిలమ్మ కొమ్మల్ల కూతున్న కోగిలమ్మ కూడా నా పాటలో మరి భాగమయ్యిందిరా పచ్చటి పైరుల అరరర పచ్చటి పైరుల నిండు పుట్టి నిల్లు కాసిందేవి పేట ఊరురా నాకు కాలకారునిగా జన్మనిచ్చిన ననగన్న నా పల్లె తల్లిరా ననగన్న నా పల్లె తల్లిరా ఈ పాట సూపర్ సూపర్ పాట అన్న
అన్న ఇంకా పూర్తిగా రాయలేదు. ఇంకో 3-4 చరణాలు ఉంటుంది పాట. మీ ఊరు గురించి, మా ఊరు గురించి. ఊరు చరిత్ర అనేది చాలా గొప్పది, పెద్ద చరిత్ర కాబట్టి అవును. ఒక 10-15 దాకా చిరణాలు ఉండొచ్చు నాకు తెలిసి. అంటే అంత లాంగ్ ఏమి ఉండదు. మ్యాక్సిమం ఒక 10 ఉంటాయి. 10 చేస్తా. ఓకే అన్న, సంతోషం. చాలా అద్భుతమైనటువంటి పాట. అంటే వెనకట ఏమి జరిగింది, అసలు వెనకటి నుండి మా మా గ్రామంలో ఏ విధానంగా నడుచుకుంటూ వచ్చారు, ఇప్పుడు ఎట్లున్నది జనరేషన్ అనేది అవన్నీ ఆలోచించి రాయాలని నేను ఆపిన పాట. ఓకే, చాలా బాగా. ఇప్పటికైనా ఇప్పుడు నువ్వు రాసిన చిరణాలైనా చాలా అద్భుతంగా ఉన్నాయి అన్న, పాట మంచిగా ఉన్నది అన్న. మరి ఇంకేమన్నా రాసిరా అన్న? ఇంకా నా ఓన్గా ఏం రాయలేదు. ఇంకా ఏమొస్తాయన్న? ఇంకా మీరేం పాట పాడతారు? ఇంకా అంటే పాడతాం, ప్రైవేట్ సాంగ్ వాళ్ళ వీళ్ళే పాడతాం, కానీ నేను రాసిన పాటలు అయితే ఇవి. ఓకే అన్న, ఒడ్డాల మల్లేశన్న చాలా అద్భుతమైనటువంటి రచయిత అని ఇప్పుడు తెలుస్తూ ఉన్నది మా ఛానల్ ద్వారా.